అలానే మిస్సెస్రావు అయిపోయిన పెళ్లికి మేళం ఎందుకు అంటారు పెద్దలు. ఆపరేషన్ సింధూర్ ముగిసి దాదాపుగా 5 నెలలు అవుతుంది. అయినప్పటికీ దాన్నే అటు ఇటు తిప్పుతూ కాంగ్రెస్ పార్టీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంచుమించుగా ఒకే విధంగా చెప్తున్నారు. మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్, ఇటువైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వీళ్ళిద్దరూ ఇంచుమించుగా ఒకేలాగా మాట్లాడుతున్నారు. ట్రంప్ పదే పదే ఏం చెప్తూ ఉన్నారని అంటే, పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం నేనే ఆపేశానని చెప్పి ఇప్పుడు దాదాపుగా సుమారు 70 సార్లు చెప్పుంటారు. ఆ యుద్ధం సందర్భంగా ఒక దేశానికి సంబంధించినటువంటి జెట్లు ఒక 5-6 కూలిపోయాయి అని చెప్పి ఆయన వైట్ హౌస్లో కాంగ్రెస్ ప్రతినిధులకు చెప్పారు ట్రంప్. దాదాపు 1-2 సార్లు చెప్పడమే కాదు, పదే పదే దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నారు. దానికి తాళం వేస్తూ ఉన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్. ఆయన ఏమంటున్నారంటే, ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినటువంటి డే 1లో పాకిస్తాన్ వేసినటువంటి క్షిపణుల దెబ్బకి భారతదేశానికి సంబంధించిన జెట్స్ కూలిపోయాయి అని చెప్పి నిర్ధారిస్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఏ దేశానికి సంబంధించినటువంటి జెట్ ఫైటర్స్ కూలిపోయాయో చెప్పలేదు. కానీ ఈయన మాత్రం చెప్తూ ఉన్నారు పృథ్వీరాజ్ చౌహాన్, భారతదేశానికి సంబంధించినటువంటి జెట్ ఫైట్లే కూలిపోయాయి, ఫస్ట్ డే మన వాళ్ళు కుప్పకూలిపోయారు అని చెప్పి చెప్తూ, అసలు యుద్ధంలో వాయుసేన తప్ప ఆర్మీ అవసరం లేదు, 12 లక్షల మంది ఆర్మీని పోషిస్తూ ఉన్నారు, వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళని తగ్గించేసేయండి అని చెప్పి ఇప్పుడు పృథ్వీరాజ్ ఒక చాలా సలహా ఇస్తూ ఉన్నారు. భారత ఆర్మీని, భారత ఆర్మీ శక్తిని ఆయన ఒక రకంగా చెప్పాలంటే కించపరుస్తున్నారు. 12 లక్షల మంది ఉన్నటువంటి భారత ఆర్మీ మనకు అవసరమా అని అంటున్నారు. యుద్ధం వస్తే మనకు కావాల్సింది వాయుసేన మాత్రమే, ఆర్మీ అవసరం లేదు, నేవీ కావాలి, ఆర్మీ అవసరం లేదు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఇది భారత ఆర్మీని కించపరిచేలా మాట్లాడుతున్నారు చౌహాన్ అనేటువంటి భావన బీజేపీలో బలంగా ఉంది. అందుకే బీజేపీ నేతలు ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతూ ఉన్నారు. వాస్తవంగా మనకి మిలిటరీ అని అంటే వాయుసేన, అలాగే ఆర్మీ, అలాగే నేవీ, ఇవి 3 కలిపి త్రివిధ దళాలు అని అంటారు. ఈ త్రివిధ దళాలకి ఇప్పుడు అనిల్ చౌహాన్ గారు సీరియస్గా ఉన్నారు. సీరియస్ కూడా ఒకనొక సందర్భంలో ఏం చెప్పారనంటే, ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొంత తడబాటు అయితే జరిగింది, కానీ భారత్ పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పింది అని చెప్పారు. పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాద స్థావరాలని కూల్చివేశాము, అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదులు దాదాపుగా 100 మందిని హతమార్చాము. అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైనటువంటి ఒక యుద్ధము, మినీ యుద్ధం. అది పాకిస్తాన్ మరోసారి భారతదేశం వైపు చూడకుండా చేయగలిగామని చెప్పి సీరియస్ చౌహాన్ గారు కూడా చెప్తూ ఉన్నారు. కాకపోతే తొలి రోజు భారత యొక్క సైన్యాన్ని తప్పుపడుతూ చౌహాన్ గారు మాట్లాడుతున్నారు. సేమ్ అదే మాట్లాడుతున్నారు ట్రంప్ కూడా. ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఏం మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి గురించి కానీ, లేదంటే ఇలాంటి చౌహాన్ లాంటి వాళ్ళ గురించి కానీ చెప్పేది ఏంటంటే, భారతదేశం కంటే కూడా అమెరికాకి, చైనాకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉంటారు. ఆపరేషన్ సింధూర్ కూడా ఫెయిల్యూర్ అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాలలోకి వాళ్ళని పంపించి ఆ బృందాలని భారతదేశం యొక్క విజయాన్ని చాటి చెప్పారు ప్రపంచానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దానికి భిన్నంగా ఆపరేషన్ సింధూర్ కానీ, లేదా పెహల్గాంలో జరిగిన దాడి కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట చెప్తూ ఉన్నారు. తాజాగా
వాయుసేన కమాండర్లతో సమావేశం జరిగింది. దాంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా పాల్గొన్నారు. ఆయన ముఖ్య అతిథి కూడా. ఆయన మాట్లాడుతూ వాయుసేన యొక్క బలం ఏంటో మనం ఆపరేషన్ సింధూర్లో చూసాము. రాబోయేటువంటి రోజుల్లో వాయుసేన యొక్క ప్రాముఖ్యత పెరిగింది అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సైబర్ యుద్ధాలు, అలాగే వాయు మార్గంలో యుద్ధాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మినీ యుద్ధాలు సంబంధించి స్వల్పకాలిక యుద్ధాలకైతే ఇవే ఉంటాయని చెప్పి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన వాయుసేన ప్రదర్శించినటువంటి ప్రతిభని, అలాగే లక్ష్యాన్ని ఛేదించడంలో చూపించినటువంటి సామర్థ్యాన్ని, వీటన్నిటినీ ఆయన ప్రశంసించారు రాజ్నాథ్ సింగ్ గారు. కరెక్ట్గా చౌహాన్ విమర్శించినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడం జరిగింది. భారతదేశం యొక్క ఆర్మీ బలం ఏంటి, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి తెలుసు, చైనాకి తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొంతమంది మాత్రం భారత సైన్యాన్ని, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని చులకనగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. చైనా ఆక్యుపై చేసేసింది భారతదేశాన్ని అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఆయనకి చేత కావట్లేదు విదేశాంగ విధానం అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఫెయిల్యూర్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. మరి ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ విలవెల్లాడుతూ ఉంటే అక్కడ ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతింది. అక్కడ అసలు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు పార్లమెంట్లోనే పాకిస్తాన్లో. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ మీద మనం పైచేయి సాధించినట్ట కాదా ఆపరేషన్ సింధూర్లో? ఈ చౌహాన్ చెప్పినట్టు మన ఆర్మీ అవసరం లేదా? ఓన్లీ వాయుసేన అలాగే నేవీ రెండు ఉంటే సరిపోతుందా? ఎయిర్ ఫోర్స్, నేవీ రెండు ఉంటే సరిపోతుందా? ఆర్మీ అవసరం లేదా? ఎందుకు ఈ చౌహాన్ ఇలాంటి మాటలు చెప్తున్నారు? ఆయన చెప్పేటువంటి మాటలు నిజముందా, లేదంటే ట్రంప్కి పరోక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కొంతమంది, రాహుల్ గాంధీతో సహా వాళ్ళు ఉపయోగపడుతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.